హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్. నా కెమెరా కళ్ళతోటి మీకు నయనానందం కలిగించడమే నా నరేన్ బ్లాగ్స్. ఈ వీడియోలో వచ్చేసి మహాశివరాత్రి రోజున జరిగిన ఒక అద్భుతమైన అరుదైన శివలింగాన్ని నిర్మించారు, జలలింగాన్ని. ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను, శివరాత్రి రోజు తీసిన వీడియో అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ అరుదైన అద్భుతమైన ఒక జలలింగాన్ని నిర్మించారు. ఎక్కడ ఏందనేది ఈ వీడియోని పూర్తిగా చూడండి. 1008 నదుల నుంచి సేకరించిన నీళ్లతోటి ఆ మహాశివరాత్రి రోజు ఆ మహాశివుడిని నిర్మించారు ఫ్రెండ్స్. ఈ జలలింగాన్ని ఎక్కడో కాదు, సంగారెడ్డిలోని ఫసల్వాది అనే విలేజ్లో ఉన్న శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో నిర్మించారు. ఇక్కడ ప్రతి సంవత్సరము ఆ మహాశివరాత్రి రోజున ఆ మహాశివలింగాన్ని ఒక్కొక్క ప్రత్యేక రూపంలో నిర్మిస్తూ ఉంటారు. ఈ సంవత్సరము మహాశివరాత్రి రోజున అద్భుతమైన అరుదైన జలలింగాన్ని నిర్మించారు. ఈ జలలింగాన్ని నిర్మించడానికి 1008 నదుల నుంచి తీర్థాలను అయితే తీసుకొచ్చి నిర్మించారు ఫ్రెండ్స్. ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది సంగారెడ్డిలోని ఫసల్వాది అనే విలేజ్లో ఉంది. సంగారెడ్డి నుంచి 7 కిలోమీటర్ల దూరంలో, హైదరాబాద్ నుంచి ఒక 64 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా సంస్థ అన్నమాట. ఈ ఆశ్రమం వచ్చేసి సేవయే ముక్తికి సోపానం అనే దానిపైన నడుస్తుంది. జ్ఞానం, జ్ఞానతత్వాన్ని వివరిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠం అనేది దత్త సాంప్రదాయం ప్రకారం నడుస్తుంది. ప్రతిరోజు నిరతాన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే నిరతానం అంటే ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ జ్యోతిర్వాసు విద్యాపీఠాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ మహేశ్వర్ సిద్ధాంతి గారు వ్యవస్థాపకులు. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము ఇక్కడ నిర్మించిన ఒక గోపురంలో నుంచి లోపలికైతే వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే మనకు ఇక్కడ క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. ఆ జలలింగాన్ని దర్శించుకోవడానికి, ఆ మహేశ్వరుడిని, ఆ పరమేశ్వరుడిని దర్శించుకోవడానికి ఎంతో మంది ఇక్కడ లైన్లో నిలబడుతున్నారు చూడండి. ఇక్కడికి లోపలికి ఎంటర్ కాగానే ఆ మహాశివలింగం, ఆ జలలింగాన్ని దర్శించుకోగానే కళ్ళ ముందే మనకు ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనట్టు కనిపించింది ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఆ జనసందోహము. జలలింగేశ్వరాయ నమః ఆవాహయామి నమః ఆధారవిందయోః పాద్యం సమర్పయామి జలలింగేశ్వరాయ. ప్రతి సంవత్సరము ఇక్కడ శ్రీ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో మహాశివరాత్రి రోజున ఒక ప్రత్యేక రూపంలో ఆ మహాశివలింగాన్ని నిర్మించి కొన్ని రోజులు మాత్రమే దర్శించుకోవడానికి ఉంచుతుంటారు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం వచ్చేసి ఈ మహా అద్భుతమైన అరుదైన జలలింగాన్ని నిర్మించారు. చూడండి, చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాడు ఆ మహాశివుడు. చూస్తున్నారు కదా ఎంతమంది భక్తులు క్యూ లైన్లో నిలబడ్డారు. ఇక్కడ దర్శనమే కాకుండా అభిషేకం కూడా చేసుకునే భాగ్యం మనకు కలుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇంతటి అద్భుత దృశ్యాన్ని చూడాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి దర్శనం మనకు దొరకదు ఫ్రెండ్స్. కుదిరితే మీరు కూడా ప్రతి సంవత్సరము ఇక్కడ జ్యోతిర్వాసు విద్యాపీఠంలో ప్రతి సంవత్సరం ఒక్కొక్క ప్రత్యేక రూపంలో ఆ మహాశివుని అయితే నిర్మిస్తారు. కుదిరితే మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. చూశారు కదా ఆ అరుదైన అద్భుతమైన 1008 నదుల నుంచి తెచ్చిన తీర్థాలతో చేసిన ఆ జలలింగ దర్శనాన్ని. ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే జర్రా ఒక లైక్ కొట్టి 10 మందికి షేర్ చేయండి. ఓం నమః శివాయ.